హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అన్నాదురై గారి గురించి తెలుసుకుందాం. అన్నాదురై తమిళ సెంగుందర్ కుటుంబంలో 1909 సెప్టెంబర్ 15న మద్రాసు ప్రెసిడెన్సీలోని కాంజీవరంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి నటరాజన్ ముదలియార్, తల్లి బంగారు అమ్మాళ్. అన్నాదురై తన అమ్మ యొక్క చెల్లెలు అయిన రాజమణి అమ్మాళ్ వద్ద పెరిగారు. పచ్చయ్యప్ప హై స్కూల్లో చదివారు. 1934లో చెన్నైలోని పచ్చయ్యప్ప కళాశాల నుండి BA పట్టా పొందారు. అదే కళాశాల నుండి ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయాల్లో MA డిగ్రీని పొందాడు. పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని విడిచిపెట్టి జర్నలిజంలో పాల్గొన్నారు మరియు రాజకీయాల్లోకి ప్రవేశించారు. అన్నాదురై పెరియార్ ఈవి రామస్వామి యొక్క అమితమైన అనుచరుడిగా, పార్టీలో ప్రముఖ సభ్యునిగా ఎదిగారు. పెరియార్తో ఏర్పడిన విభేదాల కారణంగా ప్రత్యేక స్వతంత్ర ద్రవిడ నాడు మరియు భారతదేశంతో యూనియన్ సమస్యలపై అతను తన రాజకీయ గురువుతో కత్తులు దూశారు. పెరియార్ తనకంటే చాలా చిన్నవాడైన అమ్మాయిని పెళ్లాడటంతో ఇద్దరి మధ్య ఘర్షణ రాజుకుంది. పెరియార్ యొక్క ఈ చర్యతో ఆగ్రహించిన అన్నాదురై తన మద్దతుదారులతో కలిసి ద్రవిడర్ కజగం నుండి విడిపోయి తన సొంత పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం DMKని ప్రారంభించారు. DMK మొదట్లో దాని మాతృ సంస్థ ద్రవిడర్ కజగం వలె అదే సిద్ధాంతాలను అనుసరించింది. కానీ 1962లో చైనా భారత యుద్ధం తర్వాత జాతీయ రాజకీయాలు మరియు భారత రాజ్యాంగం యొక్క పరిణామంతో అన్నాదురై స్వతంత్ర ద్రవిడ నాడు వాదనను విరమించుకున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ నిరసనలు ఆయనను అనేక సందర్భాల్లో జైలుకు తీసుకెళ్లాయి. అందులో చివరిది 1965లో మద్రాసు హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో జరిగింది. ఈ ఆందోళన అన్నాదురై తన పార్టీకి ప్రజాదరణ పొందేందుకు సహాయపడింది. 1967 రాష్ట్ర ఎన్నికలలో ఆయన పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన మంత్రివర్గం ఆ సమయంలో భారతదేశంలోనే అతి చిన్నది. అతను ఆత్మగౌరవ వివాహాలను చట్టబద్ధం చేశారు. 2 భాషల విధానాన్ని, బియ్యం కోసం సబ్సిడీలను అమలు చేశారు. మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు. పదవిలోకి వచ్చిన 2 ఏళ్లకే క్యాన్సర్తో మరణించారు. ఆయన పేరును అనేక సంస్థలకు పెట్టారు. 1972లో MG రామచంద్రన్ ప్రారంభించిన చీలిక పార్టీకి ఆయన పేరు మీద ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అని పేరు పెట్టారు.